నమస్తే లీలా మోహన్ ఛానల్కి స్వాగతం. గత కొంతకాలంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రముఖుల ఇంటర్వ్యూస్ని మీరు వీక్షిస్తున్నారు కదా లీలా మోహన్ ఛానల్లో. ఈరోజు కూడా ఒక ప్రముఖ వ్యక్తి ఇంటర్వ్యూతో నేను మీ ముందుకు వచ్చాను. నేను విజయ, రంగస్థల టీవీ నటీమణి, అలాగే దర్శకురాలిగా, న్యాయ నిర్ణేతగా, నటిగా తనకంటూ రంగస్థలంలో ఒక ప్రత్యేక స్థానాన్ని అలవర్చుకున్నటువంటి సురభి జమున రాయలు గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. ఈరోజు మేము తెలుసుకోవాలనుకుంటున్నాం, అసలు మీరు రంగస్థలంలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది, మీరంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. సో రంగస్థల ప్రవేశం ఏ విధంగా చేశారు? మీకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్టా ఈ ఫీల్డ్లోకి రావాలనేది? అవునమ్మా, మా చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అంటే మేము పుట్టిందే సురభిలో. సురభి కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని నేను. తెనాలిలో 1960 జనవరి 22 నేను పుట్టాను. అక్కడ తెలుగు మహాసభలు జరిగినప్పుడు అక్కడ మా తాతగారి కంపెనీ వేసినప్పుడు ఆ కంపెనీలో నాన్నగారు వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. అక్కడ జన్మించడం జరిగింది. తాతగారు నాన్నగారి నుంచి తాత ముత్తాతల నుంచి అమ్మ, తాత ముత్తాతల నుంచి మాది సురభి. అదే సురభి కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని నేను. అలాగనమాట. నా పిల్లలు అలాగే సురభి కంపెనీలోనే పుట్టారు. వాళ్ళు నటనలోని అందులోనే పుడతాం కనుక, అందులోనే ఉండడం కనుక, అదే వృత్తిగా మా తాత ముత్తాతల నుంచి స్వీకరించారు కనుక మాకు కూడా అదే వృత్తి అయిపోయింది. ప్రత్యేకంగా ఈ వృత్తి మీద ఇంట్రెస్ట్ పెట్టుకొని జాయిన్ అయింది ఏం లేదు. మేము పుట్టడమే అందులోని, అంచేత అదే వృత్తి మాకు, అదే హ్యాపీ, చాలా బాగుంటుంది. అసలు సురభి అని పెద్దలు పేరు పెట్టింది కూడా ఎందుకు అంటే, సురభి అంటే కామధేనువు. కామధేనువు అంటే అన్ని కావలసినవన్నీ ప్రసాదించేది కామధేనువు. కాబట్టి సురభి అనేటువంటిది ఒక యూనిటీ. ఆ యూనిటీగా ఉంటూ ఒక వృత్తిని నమ్ముకొని చేస్తున్నప్పుడు కామధేనువు కడుపులో మనం ఉన్నట్టే, కామధేనువు నీడలో మనం ఉన్నట్టే. ఏ లోటు లేకుండా కూటికి గుడ్డకి, అన్నిటికన్నా బంధాల విలువలకి, కుటుంబానికి, విస్తారమైనటువంటి కుటుంబానికి. దాదాపుగా ఇంత పెద్ద కుటుంబం ఎక్కడా లేదు ప్రపంచంలో. సురభి అంత పెద్ద కుటుంబం. అందుకే ప్రభుత్వం కూడా గౌరవించి మాకు హైదరాబాదులో బిహెచ్ఎల్ ఏరియాలో ఒక 400 కుటుంబాలకి మాకు ప్లేస్ ఇచ్చింది. మేము అక్కడే సురభి కాలనీ అని దాన్ని నిర్మించుకొని అందులోనే ఉంటున్నాం. నాకు కూడా అందులో ఇల్లు వచ్చింది. మా పిల్లలకి అందరికీ అందులో ఇల్లు వచ్చాయి. అక్కడే ఉంటూ చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, మళ్ళీ ప్రైవేట్ జాబ్స్ చేస్తున్నారు. అలా చేస్తూ కూడా ఏమన్నా పండగలు, వినాయక చవితులు ఇటువంటి వచ్చినప్పుడు ఆ నవరాత్రులకి మళ్ళీ అందరూ కలిసి నాటకాలు వేస్తారు. ఇప్పుడు ఉన్న జనరేషన్ చిన్న పిల్లలతో కూడా డ్రామాలు చేయిస్తున్నారు. మనవాళ్ళు వాళ్ళ పిల్లలు కూడా బాగా చిన్న పిల్లలు కూడా వాళ్ళు కూడా డ్రామాలు చేస్తారు. చదువుకుంటూ జాబ్స్ చేస్తూ అన్ని జాబ్స్లోనూ ఉన్నారు. లెక్చరర్స్ ఉన్నారు, బ్యాంకు మేనేజర్స్, బ్యాంకులో జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, పొలిటీషియన్లో కూడా ఉన్నారు. దేశ విదేశాల్లో కూడా మా పిల్లలు చదువుతున్నారు. అక్కడ చదువుతున్నారు, జాబులు చేస్తున్నారు, అక్కడ స్థిరపడిపోయారు కూడాను. అలా ఉన్నవారు ఉన్నారు. అంచేత దీనిలోని ప్రత్యేకంగా దీని మీద ఇంట్రెస్ట్ అనేది ఏం లేదు. చేపకి ఈత ఎక్కడి నుంచో నేర్చుకుంటే వచ్చేది కాదు కదా, దాని జీవనమే అది కదా. అలాగే ఇది కూడా. మీ వివాహం గురించి చెప్పండి. వివాహం 15 ఏళ్ళకి అయ్యింది. మా అమ్మమ్మ గారి కొడుకు, ఆయన పేరు సురభి శ్రీకృష్ణదేవరాయలు. దాదాపుగా పౌరాణిక నాటకాలు ఎక్కడ జరిగినా ఆయన సెట్స్, లైటింగ్ ఇవన్నీ ఆయన చూసుకుంటారు. ఆయన టెక్నికల్ సైడ్, ఆయన, నేను యాక్టింగ్ సైడ్. ఇప్పుడు మీ పిల్లలు కూడా ఇదే ఫీల్డ్లో ఉన్నారు? మా పిల్లలు కూడా, పెద్ద అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది, వాళ్ళకి ఇది అవసరం లేదు, బయటికి ఇచ్చాము అమ్మాయిని. వాళ్ళది టైలరింగ్ కుటుంబము. చిన్నమ్మాయి మాత్రం నాటకాలు వేస్తుంది. యామిని అమ్మాయి పేరు. అమ్మ, మీరు నాటక రంగంలో ఉన్నారు, ఎన్ని సంవత్సరాలుగా నాటక రంగానికి ఎన్నో సేవలు అందించారు, మిమ్మల్ని నాటక రంగం కూడా గుర్తించింది. అయితే నాటక రంగంలో ఉన్న వాళ్ళకి అన్ని రకాల బాగుంటుందంటారా? అదేం లేదు, నాటక రంగంలోనే కాదు, ఇప్పుడు పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళకి అన్ని రకాలుగా బాగుందా చెప్పండి? లక్షలు వచ్చి పడతాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు,
సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు, లక్షలే వస్తాయి. వాళ్ళు మనశ్శాంతిగా ఉన్నారా? అన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయా అంటే ఏదో ఫ్రిడ్జు, టీవీ, మరి ఓవెన్లు ఇటువంటివి కావు. బంధాలు ఉన్నాయా? ముఖ్యంగా కుటుంబం ఉందా? పిల్లల్ని చూసుకునే పెద్దవాళ్ళు ఉన్నారా? ముందు మనం ఇది ఆలోచించాలి. పెద్దవాళ్ళు పిల్లల్ని చూసుకోవటానికి ఉన్నారా? ఇంటికి వచ్చేసరికి ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ఇంట్లో వండి పెట్టేవాళ్ళు ఉన్నారా? పోనీ వాళ్ళకి వండి పెట్టే తీరిక వీళ్ళకు ఉందా? ఇంట్లో ఒక ముద్ద భోజనం చేస్తున్నారా? ఇది మనకు కావాల్సింది. అన్నీ వసతులు అంటే ఉంటే ఉంటాయి, లేకపోతే లేదు. దాంతో మనం ఎన్ని వసతులు సమకూర్చుకుంటున్నామో అన్ని జబ్బులు కూడా తెచ్చుకుంటున్నాం కదా. అంటే కళలు కూడు పెట్టవు అని కొంతమంది నోటి నుంచి మాటలు విన్నాను. ఇప్పుడు నాకు వాళ్ళు కనిపిస్తే పీక పిసికి చంపేస్తాను. నేను పుట్టిన దగ్గర నుంచి ఇందులోనే ఉన్నాను. పోనీ ఇప్పుడు నాకు 58 ఏళ్ళు నిండిపోయాయి నిన్నటితోటి. ఇది నేను ఒక 10 ఏళ్ళు పక్కకి తీసేసేయండి, 10 ఏళ్ళు కూడా కాదు, 5 ఏళ్ల వరకు నేను సురభి కంపెనీలో చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ, చిన్నపిల్ల వేషాలు వేసుకుంటూ ఉన్నాను. తర్వాత హరికథలు, బుర్రకథలు మా నాన్నగారి సారథ్యంలో. తర్వాత మళ్ళీ మా అత్తగారి కంపెనీలో మెయిన్ క్యారెక్టర్స్. మరి 58 ఏళ్ళు నేను బ్రతికాను కేవలం దీని మీద. నాకు సైడ్ ఏమన్నా ఒక బిజినెస్లు కానీ ఇంకొక ఆదాయం కానీ ఏమీ లేదు. కనీసం నాకు పింఛను భృతి అది కూడా లేదు. ఏంటంటే నాకు ఆ ఏజ్ ఇంకా రాలేదు కనుక. కాబట్టి అలాగ అసలు దీని మీద బ్రతకరు అనుకోవడం మాత్రం తప్పు. కమిట్మెంట్ ఉండాలి దీని మీద. ఏ పనైనా మనం ఏ వృత్తి చేసినా కమిట్మెంట్ అనేది తప్పిపోకూడదు. మనతో చేసేవాళ్ళకు కూడా ఆ కమిట్మెంట్ ఉంటే అది ఇంకా రాణిస్తుంది. లేదు ఎవరెలా చేసినా ఇంకా వాళ్ళకి మనం చెప్పలేము, మనం కమిటెడ్గా ఉండాలి అని చెప్పి అనుకున్నప్పుడు మన కమిట్మెంటే మనకి భోజనం పెడుతుంది, సమాజంలో విలువల్ని చేకూరుస్తుంది. కొత్త వాళ్ళని నాటక రంగం సాధారణంగా ఆహ్వానిస్తుందా? పాత వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది? ఏమీ లేదు. కొత్త వాళ్ళకి టైం లేక, ఇంట్రెస్ట్ లేక వాళ్ళు వేయలేకపోతున్నారు. టైం కూడా వాళ్ళకి సెట్ అవ్వటం లేదు. ఏంటంటే ఇప్పుడు మా జనరేషన్కి, మా పిల్లల్ని మేము పెంచుకొని చదివించిన దానికి, ఇప్పుడు జనరేషన్కి, ఇప్పుడు పిల్లల్ని చదివించుకునేదానికి అసలు మొత్తం మారిపోయింది. క్షణం తీరిక దొరకడం లేదు, ఆదాయం కూడా ఎంత చేసినా చాలటం లేదు. ఇంటి కిరాయిలు కట్టుకోవడం ఏంటి, పిల్లల్ని చదివించుకోవడం ఏంటి, దాన్ని బట్టి ఉరుగులు పరుగులు పెడుతున్నారు. ఇంట్రెస్ట్ లేక కాదు, చాలా ఇంట్రెస్ట్ ఉంది ప్రజలకి. నిజంగా ఒక్కొక్క నాటకాలు చూస్తుంటే ఇప్పుడు అంతా కొత్త మొహాలే, కొత్త అమ్మాయిలు, కొత్త అబ్బాయిలు బాగా వస్తున్నారు. కానీ ఇందులోని ఇది చాలా నాటక రంగస్థలం అనేసరికి దీనికి వెనకాల బడ్జెట్ ఉండదమ్మా. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఈ నాటకం వేయడానికి ముందుకు వస్తారు. ముందుకొచ్చి అలా వచ్చిన వాళ్ళు కూడా ఆఖరికి డబ్బు చాలకపోతే పెళ్ళాం మెళ్ళలో పుస్తకం కూడా తీసుకొచ్చి తాకట్టు పెట్టు అమ్మో ఆ నాటకం చెయ్యాలి, ఇంతవరకు తీసుకొచ్చిన నాటకాన్ని మనం మధ్యలో వదిలేయకూడదు అనే పట్టుదలతో చేస్తారే తప్ప దీనికి గవర్నమెంట్ నుంచో ఇంకొక దగ్గర నుంచో ఇంత ఫండ్ అని కానీ ఇలాగ లేదు. అప్పుడప్పుడు మేము చేసేటప్పుడు ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఒక 2 లక్షలు, అప్పట్లో 25,000, 50,000, 1,00,000 ఇట్లా ఇచ్చి మీరు కొన్ని నాటకాలు చేయండి అని చెప్పి ఇచ్చేవారు. అలా చేసేవాళ్ళు. మేము అలా చేసాం. నేను అలా చేసిన నాటకాల్లో కూడా వేశాను. మా కంపెనీ తరఫున కూడా భక్త ప్రహ్లాద అని పెద్ద భారీ సెట్టింగ్ పెట్టి తీసాం. అలాగిచ్చేవారు. ఇప్పుడు అలా లేదు. కానీ నంది నాటకాల ద్వారా చాలా ప్రోత్సహిస్తున్నారు. ఈ మధ్యన కొంచెం దాని మేనేజ్మెంట్ అనేది, దాని పద్ధతి అది కొంచెం మారిపోయి దాని మీద కూడా ఇంట్రెస్ట్ తగ్గిపోయిందనమాట జనాలకి. ఒకప్పటి నంది నాటకాలకి అప్పుడు పెద్దలు చేసిన కృషికి దానికి ఫలితం ఉండేది. ఓకే, నాటక రంగంలో ఒక నందిని పొందడం అంటే అదొక పెద్ద సెట్ అనుకోవచ్చు కదా. చాలా నాటక రంగానికి నంది అంటే ఆస్కార్ అవార్డు అంత ఫీల్ అవుతారనమాట. అంత గొప్పగా, అంత గొప్ప నాటకాలు వచ్చాయి, అలా నందులు వచ్చాయి. మరి ఇప్పుడు కొంచెం దాని మీద అంత ఇది లేదమ్మా, తగ్గింది. దాని మీద ఇంట్రెస్ట్ తగ్గింది. ఎందుకు అంటే అక్కడ ప్రదర్శనల పరంగా కూడా
అదేంటి సరైన బాధ్యత తీసుకోవటం లేదు. ఎలాంటి ప్రదర్శనలు కూడా ఇది నందికి కాదు, అసలు ఒక ప్రదర్శనకి ఇది అర్హత ఉందా ఈ నాటకం అనేటువంటి నాటకాలు కూడా నందికి వచ్చేస్తున్నాయి. అంటే ఆ పద్ధతి మారిపోయింది అనమాట. ఇది వరకు పద్ధతి లేదు. నంది అంటే ఇప్పుడు జగమంతా ఒక కుటుంబం అని ఎలాగంటారో అలాగే నంది నాటకాలు వచ్చేసరికి జగమంతా ఒక కుటుంబంలాగా, ఈ కళా జగత్తంతా కలిసి అక్కడ ఒక కుటుంబంలాగా నిజంగా అయిపోయిన తర్వాత విడిపోయేటప్పుడు ఏడ్చేవాళ్ళం, ఏడ్చుకునేవాళ్ళు. ఒకళ్ళనొకళ్ళు వదలలేక మళ్ళా సంవత్సరం ఆగాలి కదా మనం అంతా కలిసేసరికి, మనం మళ్ళీ ఎప్పుడు కలుస్తాము, ఎలా కలుస్తాము, ఏ నాటకాలు ఉన్నాయి అని ఇంత పట్టుదలగా, ఇంత ప్రేమగా, ఇంత ఇదిగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మరి అది అసలు నందికి వెళితే ఎక్కడ అసలు నాటకం వేయడానికి వెళ్ళే వాళ్ళకు కూడాను కొన్ని చాలా సమస్యలు ఉన్నాయి, నాటకం వేసే వాళ్ళతోటి చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్ళ నాటకం అక్కడ వాళ్ళు సెలెక్ట్ చేసి ఒక 2-3 నాటకాలు ఆ రోజు ఉన్నాయి అంటే ఎవరు ఎప్పుడు ఏ క్షణంలో మానేస్తారో తెలియదు. దాన్ని మళ్ళీ ఆ ప్లేస్ ఫిల్ చేయాలి, ఇంకో నాటకంతో ఫిల్ చేయాలి. ఇటువంటి సమస్యలు చాలా అప్పటి నందులతో పోల్చుకుంటే ఒక 5-6 సంవత్సరాల క్రితం నందులతో సెలక్షన్ వైజ్లో కూడా అర్హత ఉందా లేదా అనేది కూడా ఇదిగా ఉందని చెప్పారు కదా. సో అంటే అంత మంచి నాటకాలు కూడా రావట్లేదు అనుకోవచ్చా? రావట్లేదు అనుకోవచ్చా అంటే ఇప్పుడు నేను ఎలా వండినా అమ్మో జాగ్రత్తగా వండితే కానీ ఇంట్లో వాళ్ళు తినరు, మామగారు తిడతారు, లేకపోతే మా ఆయన తిడతారు, మా అత్తగారు కోప్పడుద్ది అనే భయం ఉంటే నేను కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తాను. నేను ఎలా చేసినా వాళ్ళు తింటారులే అనేటువంటి ధీమా నాకు వచ్చినప్పుడు నేను ఎలాగన్నా చేస్తాను, ఇంకెంతకన్నా నేనేం చెప్పను. ఇది అందరికీ తెలిసిన కాలంలో ఉన్న ఆరాధ్య భావం, పట్టుదల, ప్రదర్శించే విధానం అది ఇప్పుడు లేదంటారు. అది ఇప్పుడు లేదంటారు అంటే విత్తు ముందా చెట్టు ముందా అన్నట్టు క్రమశిక్షణ ఇక్కడ తగ్గిందా, లేకపోతే క్రమశిక్షణగా ఉండాలి అనేటువంటి కమిట్మెంట్లో ఏమన్నా లోపం అక్కడ వచ్చిందా అనేది నేను చెప్పను. అది అందరికీ తెలిసిన విషయమే, దాన్ని మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఒకప్పట్లాగా ఇప్పటికి నాటకాలకి ప్రోత్సాహం ఉందనుకోవచ్చా? బ్రహ్మాండంగా ఉంది. టీవీ వచ్చింది, పెద్ద స్క్రీన్ వచ్చింది, మూవీస్ వచ్చాయి. సో నాటకాలకి అంత పెద్ద పీట ఉందా? ఇందులో ఒక విషయం ఏంటంటే మా సురభి నాటకాలు పల్లెల్లో వేసేవాళ్ళం. 6 నెలలు 8 నెలలు ఒక్కొక్కసారి సంవత్సరం, లేదు ఒక దగ్గర అయితే 2 నెలలకి 1 నెలకే తీసేసేవాళ్ళం క్యాంపు. అటువంటి నాటకాలు కూడాను సినిమాకి పోటీగా ఉంటే లవకుశ సినిమా వచ్చేది. మా నాటకం లవకుశ పెడితే వాళ్ళు లవకుశ సినిమా తెచ్చేవాళ్ళు. అలాగే బ్రహ్మంగారి నాటకం పెడితే దానికి. కానీ సినిమా దగ్గర కన్నా మా దగ్గర బాగుండేవాళ్ళు జనాలు, మాకు అంత కలెక్షన్ వచ్చేది. అటువంటి పొజిషన్లో ఉన్నటువంటి సురభి నాటక రంగం కూడాను టీవీలు వచ్చిన తర్వాత ఇది ఇంట్లోంచి బయటకు కదలకుండా హ్యాపీగా చేతిలో రిమోట్ ఉంటే చాలు అనుకునే పరిస్థితిలో టీవీలు పెట్టుకొని చూడడం, అది కొత్త ప్రక్రియ, ఒక కొత్త సాధనం, ఒక ఎంటర్టైన్మెంట్ పరికరం మన ముందు కనిపిస్తుంటే ఇంకా బయటకి ఎక్కడికి వెళ్తారు? అలిసిపోయి వచ్చిన వాళ్ళు, అంత అలిసిపోయి పని చేసుకొని వచ్చిన వాళ్ళు కూడాను ఒక 3 గంటలు 4 గంటలు నాటకం చూడటానికి వచ్చేవాళ్ళు టికెట్ పెట్టుకొని. ఇప్పుడు ఆ అవసరం లేదు కదా, అలా వచ్చేస్తున్నారు. అంచేత సినిమా రంగం కంటే కూడాను మాకు సినిమా రంగం ఏ విధంగా కూడా మాకేం ప్రాబ్లం కాలే, మాకు ఇంకా అది పోటీ అయ్యిందనమాట. మంచి పోటీ ఉండేది. దానికన్నా కూడా మా నాటకానికి మంచి పేరు వచ్చేది. కానీ టీవీ దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఇది ఇంట్లోనే అవ్వటం వల్ల, వెళ్ళే ఓపిక కూడా మనుషులకి లేకపోవటం వల్ల, జనరేషన్లో గ్యాపు, ఇవన్నీ కలిపి మాకు సురభికి మాత్రం టికెట్ పెట్టి డ్రామా చూసే అవసరం ఎవరికి అంత కనిపించలేదు. అదొకటి దెబ్బతిన్నాం మేము. మా సురభి కంపెనీలు నాకు తెలిసిన టైంలోనే 16 కంపెనీలు ఉండేటివి, పెద్ద కంపెనీలు, పెద్ద కంపెనీలు అనమాట. అవి కూడా కట్టేసుకొని మేము రోడ్డు మీద పడిపోయినటువంటి పరిస్థితి అయిపోయిందనమాట. ఏంటంటే ఆ నాటకము ఆ 4 రేకుల్లో మధ్యన ఉండడం తప్ప మాకు ఇంకేం తెలియదు, చదువుతో కూడా అంత అవసరం లేదు.
ఏదో సంస్కృతం గురించి వాటి గురించి పెద్దలు అక్కడే వాళ్ళని పెట్టి ఎవరిని పంతులు గారిని పెట్టి ఒక పండితుడిని పెట్టి చెప్పించేవాళ్ళు. అలాగుండేది. బయటకు వచ్చేసేసరికి మా పిల్లలకి చదువులు కావాల్సి వచ్చింది, మాకు భృతి కావాల్సి వచ్చింది, మాకు ఇంకే పని చేత కాదు. అలాగా చాలామంది ఈ బ్యాక్ స్టేజ్ వర్కర్స్గా, స్టేజ్లో ఆర్టిస్టులుగా, లైటింగ్ కానీ హార్మోనిస్టుగా, తపలిస్టులుగా ఇలాగా సెట్ అవ్వడం జరిగిపోయింది అన్నమాట. ఒక వృత్తికి చూసుకుంటే ఏదో ఒక వృత్తి అనుకున్నాం, ఆ వృత్తికి చూసుకుంటే ఆ వృత్తికి సంబంధించి ఒక యూనియన్స్ ఉంటాయి. ఆ యూనియన్కి సంబంధించి గవర్నమెంట్ని వాళ్ళ జీవన విధానం గురించి కావచ్చు, తర్వాత వాళ్ళకు వచ్చే పాలసీస్ కావచ్చు, దాని గురించి వాళ్ళకంటూ ఒకటి ఉంటుంది. అలా మీ సురభి తరపు నుంచి కానీ నాటక మండలికి కానీ ఒక గ్రూప్ అంటూ ఉండి దాని నుంచి ప్రభుత్వ సహాయం కోసం కానీ ఇట్లాంటి పథకాలని అడాప్ట్ చేసుకోవడానికి మీకు ఏమన్నా ఫెసిలిటీస్ ఉన్నాయా గవర్నమెంట్ నుంచి మీకు అట్లాంటివి? ఇప్పుడు ఒక కూలీ చనిపోయాడు అనుకోండి, ఆ కూలీకి కొంత భృతిని ఇస్తున్నారు, లేదా ఆ చనిపోయిన కూలీ అలాగేమీ లేదమ్మా. పెన్షన్స్ అంటే మరి నాకు తెలిసి అయితే లేదు. ఒకవేళ ఉంటే మీరు తెలుసుకొని మాట్లాడాలి అని ఎవరన్నా అంటే మాత్రం దానికి చెంత వీరాలని నాకు తెలిసి అయితే లేదు. ఏంటంటే అయ్యో మనవాడు కష్టంలో ఉన్నాడు, మనవాడు చనిపోయాడు అని ఎవరన్నా కొంచెం కదిలి ఏమన్నా ఇస్తే ఇవ్వాలి. అంతేగాని ఇప్పటి వరకు నాటక రంగంలో ఉన్న సభ్యులు చనిపోతే గవర్నమెంట్ నుంచి ఇచ్చారనే పరిస్థితి లేదు. ఖచ్చితంగా సినీ పరిశ్రమలో చూసుకుంటే అలా లేదు, అలా యూనిటీ లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మన ఇటు తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయిన తర్వాత ఇక్కడ మన తెలంగాణకి మామిడి హరికృష్ణ గారు ఎక్కడో మారుమూలల్లో ఉన్నటువంటి కళాకారులను కూడా తీసుకొచ్చి ఆయన బాగా అభ్యుదయమైనటువంటి పరిస్థితిలో నాటక రంగాన్ని నడిపించడానికి ఆయన చేస్తున్నారు. అలాగే ఇప్పుడు భృతి కూడా పింఛను కూడాను ఏమైంది, 1000కి 2000, 1500కి 3000 ఇలాగ కూడా పెంచారు కదా. ఇక్కడ ఇలా జరుగుతుంది. అక్కడ ఏపీలో ఆయన సీఎం గారు చాలా కళాపోషకుడు. ఆయన కళలంటే ఆయన చాలా ప్రాణం. ఆయన కళాపోషకుడు. ఆ కళాపోషకుడికి తగినట్టుగా కళా తృష్ణ కలిగినటువంటి కళాకారులు, నటులు, ఆ కళా సారథ్యం చేసేటువంటి రచయితలు దానికి కల్చరల్కి లభించడము. మన విజయభాస్కర్ గారు కానీ, గుమ్మడి గోపాలకృష్ణ గారు కానీ మరి ఇప్పుడు అసలు ఖాళీ లేకుండా ఆడుతున్నారు. సరే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఏంటంటే నిధులు విడుదలయ్యి వాళ్ళకి ఇచ్చే విషయంలో కొంచెం జాప్యం జరగడం. మనం బ్యాంకులో మన అకౌంట్లో ఉన్న డబ్బులు తీసుకోవడానికే ఒక్కొక్కసారి మనకు కాదు. అటువంటిది అంతంత డబ్బు మరి ప్రభుత్వం నుంచి తీసి ఇవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. దానివల్ల వాళ్ళు వీళ్ళు కూడా ఇబ్బంది ఉండొచ్చు. కానీ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. అటు నాటక అకాడమీ చైర్మన్గా గుమ్మడి గోపాలకృష్ణ కానీ, కల్చరల్ డిపార్ట్మెంట్ నుంచి ఈయన విజయభాస్కర్ గారు కానీ చాలా అద్భుతంగా వాళ్ళు సహకారం అందిస్తున్నారు. మాకు తెలిసి అలాగే ఉంది. కానీ మీరు చెప్పినట్టుగా ఇక అదే ఆలోచనలో కూడా ఉన్నారు పెద్దలు. ఏంటంటే ఒక వ్యక్తి కళారంగానికి సేవ చేసి అతను ఏమన్నా అయితే ఆ లేడీస్ కానీ జెంట్స్ కానీ ఏదన్నా అయితే వాళ్ళకి ఇంత భృతి ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా ఇవ్వాలి అనేటువంటి పరిస్థితి. అయితే నా వరకు వస్తే ఇప్పుడు నేను ఉన్నానండి. నా పిల్లలు ఇప్పుడు నాకేదో 60 ఏళ్ళు వస్తాయి, ఏదో జబ్బున పడతాను, రేపు పోతాను. ఈ భృతి ఎవరికి వెళ్తుంది? నేను ఇచ్చినా ఇవ్వకపోయినా నా పిల్లలు ఇందులోకి రాకుండా ఏదో చదువుకొని ఒక జాబ్ చేసుకుంటూ అందులో ఉండిపోతారు. ఈ లోపల నేను ఇల్లు ఏదో అమర్చడము, ఇవి నేను నా భర్త ఇల్లు ఏదో అమర్చుకుంటాము. నా భర్త లేకుండా నేను లేకుండా ఆ వచ్చే డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి అంటే అది ఎంతవరకు? అసలు నేను వైద్యం చేయించుకోవాలంటే నాకు డబ్బు కావాలి కదా. వైద్యం చేయించుకోలేని స్థితిలోని ఎంతోమంది ఉన్నారనమాట. మహారాణి క్యారెక్టర్ చేసి అయ్యా నాకు వైద్యం చేసుకోవడానికి డబ్బులు లేవని చెప్పి ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితుల్లో కళాకారులు ఉండరండి.
ఎందుకంటే అందరికన్నా కూడాను కళాకారులకి ఇంకొక పాలు ఎక్కువ అభిమానం ఉంటుంది. ఎందుకంటే ఆ రేంజ్లో అక్కడ ప్రదర్శన ఇచ్చి అందరితో చప్పట్లు కొట్టించుకొని వంశమార్లు కొట్టించుకొని ఆ రేంజ్లో వాళ్ళు బ్రతికి వచ్చి మళ్ళీ ఇక్కడ దేహి అనాలంటే కొంచెం చాలా బాధగా ఉంటుంది. నాకేమనిపిస్తుందంటే అలాగా అడిగేటువంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వం కళాకారులని ఆదుకోవాలి. బ్రతికున్నప్పుడే ఆదుకోండి. బ్రతికుండగానే అంటే ఇప్పుడు నేనున్నానండి, నాకన్నా పెద్దవాళ్ళు ఇప్పుడు కృష్ణుడు వేసి ఆయన సత్యభామతో ఆటలాడతాడు. ఆయనకి మాత్రం సత్యభామ యంగ్స్టర్ కావాలి. నా వయసు వాళ్ళు అంతకన్నా ఆయనకన్నా బాగా చేస్తారు, కానీ మమ్మల్ని పెద్దోళ్ళు అయిపోయారు, యంగ్ అమ్మాయి కావాలి. అప్పుడు మరి మా పరిస్థితి ఏంటి? నేనే కాదు, సినిమా అన్న అంతే. అదే హీరో ఉంటాడు, హీరో మాత్రం వాళ్ళ మనవరాలతో చేస్తాడు. హీరోయిన్ మాత్రం ఆయన కొడుకు కూడా అసలు ఆయనకే పనికిరారు. ఆయనకే తల్లిగా చేయొచ్చు, నాయనమ్మగా అమ్మమ్మగా కూడా చేయొచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఎంత దైన్య స్థితి అంటే అదే వ్యక్తితోటి ఒక మహారాణి క్యారెక్టర్ చేసి ఒక యువరాణి క్యారెక్టర్ చేసినటువంటి వ్యక్తి తర్వాత తను పనికి రాలేదు అంటే ఇదొక మానసిక వ్యధ ఉంటుంది. ఇది నా ఒక్కదాంది కాదు, తరతరాల నుంచి వచ్చేదే చెప్తున్నాను నేను. ఏమండి, మానసిక వ్యధ ఉంటుంది. ఆ తర్వాత అవకాశాలు తగ్గిపోయిన తర్వాత అంటే కొంచెం ఏ క్యారెక్టర్ అయినా చేయగలరు అనుకునే వాళ్ళకి పర్వాలేదు, క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ రేంజ్లో క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. నేను కూడా అలాగే చేసుకుంటూ వెళ్ళిపోతున్నా, నాకేం ప్రాబ్లం లేదు. చెప్తున్నా, చేయలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని పిలవకపోతే వాళ్ళు ఎలా బ్రతుకుతారు? అంతే కదా. అలాంటి పరిస్థితిలో ఎప్పుడో వచ్చే 60 ఏళ్ల వరకు బ్రతుకుంటారో లేదో తెలియదు, కానీ ఈ రంగస్థలం నుంచి పక్కకి తీసేస్తారే, ఫేడ్ అవుట్ అవుతారు చూడండి. ఫేడ్ అవుట్ అయ్యే వాళ్ళని ఆదుకోవాలి ప్రభుత్వం అని నా ఆకాంక్ష. అంటే ఫేడ్ అవుట్ ఎప్పుడు అవుతున్నారంటే 40-45 బిలో 50కి ఫేడ్ అవుట్ అవుతారు. ప్రస్తుతం నేను వేస్తుండొచ్చు, 4 రోజులు పోతే ఇంకా అన్ని నాటకాలు కూడా ఉండవు. ఆ తర్వాత నా పరిస్థితి ఏంటి? నాకు ఇప్పటివరకు నేను నాటకం రంగంలోనే ఉన్నాను. తర్వాత నా పరిస్థితి ఏంటి? ఎవరినన్నా వెళ్ళి అడగగలనా, నాకు కావాలి డబ్బులు అంటే ఎవరిస్తారు? ఎందుకు ఇస్తారు? అదనమాట. అలా కాకుండా ఎప్పుడో 60 కాకుండా ఒక 50 ఇయర్స్ నుంచో అలాగిస్తే వాళ్ళని ఆదుకుంటే కళాకారులకి సంబంధించి ఒక కొత్త పద్ధతిని ఏదన్నా వాళ్ళు వీళ్ళ కోసం ప్రత్యేకమైన పద్ధతిని ఏదన్నా పెట్టి ఆలోచించడానికి వాళ్ళిద్దరే మేధావులే కదా, వాళ్ళ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా అంతా కలిసి ఆలోచించి చేయొచ్చు. దీనికి ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు. అనవసరంగా తాగుబోతు వాడికో ఎవడికో భృతి కల్పించి ఏం పని చేయాలి, మా నాన్నకి ఎంత వస్తుంది, నాకెంత వస్తుంది, మా అమ్మకి ఎంత వస్తుంది అని జోక్స్ కూడా మనకి యూట్యూబ్లో వాటిలో పెడుతుంటారు. అది అబద్ధం కాదు, అది నిజమే. వాడు నిజంగా సోంబేరి అవుతున్నాడు. కానీ కళాకారుడు అలా కాదు. కళాకారుడు సోంబేరి కాడు. నువ్వు అందించిన భృతితో తను బ్రతుకుతూ ఇంకొక నలుగురిని తయారు చేస్తాడు. వాడికి నాటకం ఉంటే చాలు, అంతే. ఆడగాని మొగ కానీ. ఏమండి, అప్పుడు మంచి చెప్పగలిగే వాళ్ళు, మంచి వాళ్ళు ఉంటే వాళ్ళని ఒక గురువులుగా ఒక శిక్షణా శిబిరం ఏర్పాటు చేసి అందులో పెట్టుకోవడము, ఇవన్నీ కూడా ఏంటంటే అప్పుడు ఇక్కడ భృతి లభిస్తుంది కనుక ఇంకొక సేవ చేయడానికి మాలాంటి వాళ్ళంతా వెళ్తాం. అది సేవగానే భావిస్తాం, తిండి తిప్పలు కూడా అనుకోకుండా. అమ్మ, మీరు చాలా నాటకాలకు కూడా న్యాయ నిర్ణేతలుగా ఇప్పుడు వ్యవహరించడం కూడా జరుగుతుంది, వ్యవహరించారు కూడా. సో ఒక న్యాయ నిర్ణేతగా, ఒక జడ్జ్మెంటల్ స్టేజ్లో మీరేం చెప్తారు నటించే వాళ్ళ గురించి? వాళ్ళ పర్ఫార్మెన్స్ గురించి కావచ్చు, వాళ్ళ ప్రెజెంటేషన్ గురించి కావచ్చు, ఇంకా వాళ్ళు ఏమన్నా నేర్చుకోవాలా? నువ్వు రమణాచారి గారు, సోమయాజుల గారు ఇటువంటి వారితో మాట్లాడి ఈ నంది నాటకోత్సవాల్లో ఉన్నటువంటి అప్పటి ఉత్సాహం అదంతా చూసి
న్యాయ నిర్ణేతలుగా లేడీస్ని కూడా పెట్టండి అని చెప్పి అది ప్రపోజ్ చేసింది నేనే. ఓకే, సమంజసం. చేశాను. ఆడవాళ్ళని కూడా పెట్టండి అంటే అక్కడ మామూలు ఫైనల్ జడ్జిగా అయితే పర్వాలేదమ్మా, స్క్రూట్నీకి అయితే కష్టం కదా అంటే, స్క్రూట్నీకి మాత్రం ఎందుకు కష్టం అవుతుందండి, అందరం కలాం తల్లి బిడ్డలం అలాగే వెళ్ళొస్తాము, ఏం పర్లేదు. ఆ స్క్రూట్నీకి వెళ్ళేటప్పుడు ఒక ఇద్దరు ఆడవాళ్ళని పెట్టండి, ఒక మగవారిని పెట్టండి, అప్పుడు ఆ బ్యాచ్ అంతా సరిపోతుంది కదా. వాళ్ళు మగవాళ్ళకి ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉంటారు, ఆఫీసరు వీళ్ళంతా, డ్రైవరు వీళ్ళంతా ఉంటారు, ఒక అసిస్టెంటు వీళ్ళంతా ఉంటారు, వాళ్ళతోటి వాళ్ళు ఉంటారు, ఇద్దరు ఆడవాళ్ళు తోడుగా ఉంటారు. మమ్మల్ని ఆడవాళ్ళని కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పని మేము మాట్లాడితే అది నాకే వచ్చింది ముందు. అదేంటది 2012లో స్క్రూట్నీ జడ్జిగా వెళ్ళారు. అయితే మరి వాళ్ళంతా కరెక్ట్గానే చేశారా, కరెక్ట్ బాగా నేర్చుకున్నారా అని మీరు అడిగిన ప్రశ్నకైతే, ఒక దగ్గర కేవలం ఆ నాటకమే ఆడాలనే కమిట్మెంట్తో ఉన్న ఒక గ్రూప్ అయితే, ఒక దగ్గర తన ప్రయారిటీ, తనకి సంఘంలో ఏ స్థానం ఉంది దాన్ని చూపించి చేసేవాళ్ళు కొంతమంది కనిపించారు. కొంతమంది తెలియనితనంతో అత్యుత్సాహంతో కూడా చేసి పాలు లేపుకున్న వాళ్ళు ఉన్నారు. అందించినటువంటి కొన్ని సూచనల్ని మనసుకు తీసుకొని ఇలా చేద్దాము అని చెప్పి విన్ అయిన వాళ్ళు ఉన్నారు. కొన్ని ఏంటంటే వీళ్ళు మేము చెప్పినట్టు వినకపోతే మేము వదలం అనే పరిస్థితిలో కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఏమండి, ఆ పేర్లు అనవసరం, కానీ అలా కూడా అంటే వాళ్ళు నేను అనే చూసుకుంటున్నారు, కానీ అక్కడ నాటకం చూడటం లేదు. మేము చెప్పింది ఎందుకు చూడరు, మేము చేసింది ఎందుకు చూడరు, మేము ఇచ్చిన నాటకాన్ని ఎందుకు సెలెక్ట్ చేయరు అని అంటే, సరే నువ్వు చేసేది నువ్వు చేయి, మేము చేసేది మేము చేస్తాం అనే పరిస్థితిలో కూడా మంచి మెసేజ్ పర్ఫెక్ట్గా వెళ్ళాలి. నువ్వు మంచిది ఇస్తున్నావా లేదా తర్వాత సంగతి, అసలు నీ బిహేవియర్ అనేది ఒకటి బాగుండాలిగా. అదే లేదు, ఇంకా నువ్వు పెర్ఫార్మెన్స్ ఎక్కడ మంచిది ఇస్తావు, నీలోనే ఒక మంచి మనిషి లేడు, నువ్వు ఎదటి మనిషిలోని మంచితనాన్ని ఎలా గ్రహిస్తావు కదా. పెద్దలు ఏమంటారు, నిన్ను నువ్వు తెలుసుకో, తర్వాత ఎదటి వాళ్ళని తెలుసుకో, నిన్ను నువ్వు గౌరవించుకో, తర్వాత ఎదుటి వాళ్ళని గౌరవించు. అటువంటి పరిస్థితి ఆ మనిషి దగ్గరే లేనప్పుడు కొన్ని ఇబ్బందులు జరుగుతాయి. అలాగా అన్ని రకాల మనుషులు ఉంటారమ్మా. అందులో ఈ కళారంగంలో అన్ని రకాల మనుషులు ఉంటారు, అన్ని రకాల మనస్తత్వాలు ఉంటాయి. ఏది కూడా తామరాకు మీద నీటి బిందువులా మనం ఏ పని చేస్తున్నామో ఆ పని మాత్రమే చూసుకొని యువతలకు వచ్చేసే మనస్తత్వం ఉంటే ఎవరితో ఏ పేచీ ఉండదు. ఓకే, చివరిగా ఒక చిన్న క్వశ్చన్. పద్య, పౌరాణిక, సాంఘిక నాటకాలు ఒక వంతు. ఇప్పుడు ఊర్లలో కొన్ని నాటకం అనే దాన్ని పూర్తిగా మార్చేశారు. చిన్న చిన్న ఊర్లలో కొన్ని చూస్తున్నాము, సినిమా సాంగ్స్ యాడ్ చేసి అది ఎందుకు చేస్తున్నారో దేనికి చేస్తున్నారో తెలియకుండా కొన్ని ప్రదర్శనలో మేము చూడడం, నవ్వుకోవడం కూడా జరిగింది. ఒకప్పుడు నాటకాలంటే అలా ఉండేవి, నాటకాన్ని మొత్తం రూపురేఖల్ని మార్చేశారు అని ఎంతోమంది మాట్లాడుకుంటున్నారు కూడా, కానీ అవి తరువుగా జరుగుతూనే ఉంటున్నాయి. అది కేవలం నాటకం అంటే ప్రసార సాధనం, ఒక ఎంటర్టైన్మెంట్గానే తీసుకుంటాం. అలా తీసుకున్న దాన్ని కూడాను ఎంటర్టైన్మెంట్ కూడా కరెక్ట్గా ఉండాలి. నువ్వు చంపినా కరెక్ట్గా చంపు, బ్రతికించినా కరెక్ట్గా బ్రతికించి, అది ఏదైనా సరే పర్ఫెక్ట్గా ఉండాలి. అయితే అలా చేసి గొప్ప గొప్ప నాటకాలు ప్రదర్శించిన వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు అన్న నాటకాలు ఎవరు ప్రదర్శిస్తున్నారు అలాగా అంటే, కేవలం కుర్రకారు ఏదో కాస్త అలా నాటకం పేరుతో ఎంజాయ్ చేద్దాము, కాసేపు అలా నవ్వుకొని హాయిగా హ్యాపీగా ఇక్కడ ఎంజాయ్ చేద్దామనే ఉద్దేశంతో కానీ ట్రస్ట్ పట్టించేద్దామని మాత్రం వాళ్ళు అనుకోరు. కానీ వాళ్ళకి అంతవరకు మాత్రమే ఏంటంటే ఒక పద్యం చదవాలి. ఇప్పుడు ఒక పాటకి డ్యాన్స్ చేయాలంటే టేప్ రికార్డు పెట్టుకొని ఆడేస్తాడు. అదే పద్యం నేర్చుకోమన్నాం అనుకో, అతనికి గాత్రం కావాలి, నాటకానికి రూపం ఉండాలి, వాచకం ఉండాలి, భాష స్పష్టమైన భాష ఉండాలి, చక్కటి గాత్రం ఉండాలి, ఇవన్నీ కావాలి. ఇవన్నీ లేకపోతే క్లిక్ అవ్వడం కష్టం. ఏమ్మా, అవన్నీ ఉన్నవాళ్ళు పూర్వం ఉండేవాళ్ళు,
వాళ్ళకి గురుత్వం లభించేది. గురువు దగ్గర చాలా వినయంగా నేర్చుకునేవాళ్ళు. దాని నుంచి బయటికి వెళ్ళిపోయినా సరే, కొన్నేళ్ళైనా సరే ఆ గురువు కనిపిస్తే మళ్ళీ పాదాభివందనం చేసే సంస్కృతి ఇప్పటికీ ఉంది. కానీ ఇప్పటి పిల్లలకి అంత తీరిక లేదు, ఆ నేర్చుకునే అంత సమయం లేదు కదా. అంచేత ఏదో మనకి పండగ వచ్చింది, ఒక వేదిక కట్టాము, దీని మీద ఒక హాస్య నాటికి వేద్దాంరా అని వేయడమే కానీ నాటకాన్ని భ్రష్టు పట్టించాలని మాత్రం ఉండదు వాళ్ళకి. ఏదో వాళ్ళకు తోచింది ఏదో చేస్తూ ఉంటారనమాట. మీరు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ మీ అమూల్యమైన సమయాన్ని మా ఈ ఛానల్ కొరకు కేటాయించి ఈ నాటక రంగం గురించి చాలా గొప్పగా విశ్లేషించారు. మాకు తెలియని విషయాలు, ఎన్నో విషయాల్ని ప్రేక్షకులకు తెలియజేశారు. అందుకు మా ఛానల్ తరఫు నుంచి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. చూశారు కదండి లీలామోహన్ ఛానల్లో మన శ్రీమతి సురభి జమున రాయల్ గారి ఇంటర్వ్యూ. ఇది మీకు ఎంతగానో నచ్చుతుందని ఆశిస్తున్నాం. అంటే మన సౌండ్ వచ్చేస్తుంది కదా, ఒకసారి వేసేది కొంచెం వేస్తే తేడా స్టార్టింగ్ ఇంట్రో కూడా వైడేనా, క్లోజ్ ఉండదా? నాకు క్లోజ్ ఓకే.